వెనకటికి చెడ్డీ జారిపోతుందిరా చిన్నోడా మొల్లారం కట్టుకోమంటే గోడ కొట్టిన మొలకు దారం ఎతికిండంట. ఏ నీ అవ్వ ఇయ్యలగానే నేను ముక్కలు ముక్కలు నరకపోతే నా పేరు లింగడే కాదు. కార్తీ, లింగడి ఆరాటం ఎవరైనా చూస్తే ఓ ఈ పోటుగాడు ఈ ఆట నడుపుతాడని కొడుకు రాగల్లా తాగుడు ఏదో ఒకటి ఒర్రుడు. అవ్వా ముసలోడా మొన్నడే అరా కంటవేలు పథకం కింద కళ్ళద్దాలు ఇప్పించింది. పెట్టులు లేదు పాడలేదు బట్టలని నష్టం చేస్తావు. రేయ్ చెడ్డి నాది. మొన్న నా తీసుకున్నావు, నేను అడిగినారా? ఏదావా నువ్వు ఇలా ఉండకు సీను. ఏది జరిగినా నీ మంచికే. అయినా గాలి కాకపోతే ఇంక అమ్మాయిలే లేనట్టు ఏంది ఇది? అవునరా, భూమి మీద ఆళ్లే ఉన్నట్టు పక్కూరు దాకా పోయినావు వారి. మన పక్క గలీలోనే 10 మంది పోరీలున్నారు. ఒక్కసారి బండి మీద అటు ఇటు ట్రిప్ కొట్టినామంటే టిప్పర్ లారనిక పొగొచ్చినట్టు ఆళ్లే ఉరికత్తారా. చెప్పినవది. నువ్వు ఆయన మాటలినకు సీను. ఒక్కసారి ప్రేమ పుడితే అది సొంత వాళ్ళ కోసం ఎదురు చూస్తానే ఉంటది. నీ సొంతమయ్యే అమ్మాయి నువ్వు పిలవకున్నా నీకోసం అత్తది సీను. ఏం సంధ్య? అన్నా ప్లీజ్ అన్నా. సీనుగా ఏమైందిరా సీనా? తాళాలకేమన్నా పోదామా? రే ఆపరా, ఆడసలే పిల్ల దూరం అయిపోయిందని అదైపోతాండే. ఛీ తినమ్మా, ఇంకా లాభం లేదురా. అన్న అన్న దానికోసం ఇంకా ఆలోచించరద్దు. ఈ ప్రేమ వద్దు, ఏ పోరి వద్దు. నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, అరే నీ మీదొట్టు. ఎందుకురా బాధపడతావు? ఆ పిల్లతో రాసలేదు గాని ప్రేమతో కాదుగా. ఓ సీనన్నా, నువ్వు వీడున్నవా? నీకోసం ఊరంతా ఎత్తుకెత్తున్నా. ఎందుకురా? మీ ఇంటికి ఎవరో అమ్మాయి వచ్చిందన్నా, మీ అమ్మతోనే మాట్లాడుతుంది. అమ్మాయా? ఎవర్రా? ఏమో నాకేం తెలుసు. చూసినా వచ్చినా చెప్పినా. రేయ్ ఇప్పుడు వస్తాను, ఉండండి రా. అరే రేయ్ ఎక్కరా? ఆడేదో బాధపడతాడని మనమత్తే అమ్మాయి అనగానే గట్టు ఉరుకుతాడే రా గాలిగాడు. ఏ దుకాణంలో పట్టుకొచ్చిన అత్తమ్మ అన్ని పుచ్చులే ఉన్నాయి. ఆడేమో అమ్మాయిని చెప్పిండు, ఇదేమో ఆంటీ లెక్క ఉంది. ఏదో ఒకట్లే. పుచ్చులన్నీ తిత్తే ఇంకేముంటాయి అత్త? పొద్దుననంగా పోయినావు, గిప్పుడు ఆరా అచ్చుడు. ఏమైనా ఆగం సోపతులు పట్టుకుంటే గాలిగానే అవుతాన్నావు. అసలు ఇంటి పట్టున ఉంటున్నావు ఆరా నువ్వు? నేనేడిపోయినమ్మా, ఓ అంటా అన్నావు. ఆడ చెట్టు కింద కూర్చొని చదువుతా అంటే. ఈడు నా చిన్న కొడుకమ్మా సీను. ఈ అమ్మాయి ఎవరో తెలుసారా నీకు? పక్కింటి ప్రభావతత్వం వల్ల అక్క కూతురు. ఇయ్యాలే ఊరికెళ్ళొచ్చింది. ఓ అవునా? హాయ్. హాయ్. వీడు 13 ఏళ్ళుగా చదువుతా ఉంటే అననే ఉండిపోతాడు అనుకున్నాం. అయినా మా ఎదవ ఎట్లో అట్లా కష్టపడి వెళ్ళదీసి మళ్ళా 3 ఏళ్ళుగా 12 చదువుతాండు. దీన్నన్నా పడేద్దాం అనుకుంటే అమ్మగోలు ఒకటి. ఆయనతో గట్టెక్కేదే గాని ఆడెవడో నా కొడుకు ఇంగ్లీష్లో 2 మార్కులు తక్కువేసిండటమ్మా. ఆయన తేసి పాస్ చేస్తే అయిపోగదా. అయ్యయ్యో, మళ్ళొక్కసారి అత్త అయిపోగదా అత్త? ఈసారి క్లియర్ అవుతుందండి. ఏం చేస్తావో ఏమోరా. ఈసారైనా గట్టెక్కితే సమ్మక్కకు ఎంటికెళ్ళిస్తాను మొక్కుకోరా. అబ్బా కాసేపు నోరు మూసుకుని ఉండలేవా అమ్మ? ఊరికే అమ్మాయి ముందు పరువు తీస్తా అంటావు. అబ్బో, నేను అనగానే రేషన్ బాగానే ఉడుసుకొచ్చింది కొడుక్కి. ఓ రాజవ్వా, రేషన్ బియ్యం పోతారు, మందెవర్లేదు, తెచ్చుకోపో. సరే సరే. అరే సీనా, ఆడ సంచి రేషన్ కార్డు ఉంది, పోయి బియ్యం తీసుకురాపో. ముందే అది గంట కూడా ఉంటలేదు, దాని ముఖం పాడుగాను. నేను పోనమ్మా, ఆడ నాకు దుమ్ము పడేది. అన్నగాడు వచ్చినాక పొమ్మను. అన్నిటికీ అన్నగాడే అయినాక నువ్వెందుకురా ఉన్నది తిని కూసోదందుక? ఏ పని శాత కాదు. నువ్వు ఈనికాయలు ఒలిసి పెట్టమ్మా, నేనన్నా పోయేస్తా. ఇన్నేళ్ళు వచ్చినాయి గాని దేనికి మనకి రెడీ ఎదవా. మంచి ఆట ఉంది, మా ఆట కలిపేద్దాం. వీడేంది నాకెళ్ళి గిట్లా చూస్తాడు? నువ్వు నాకు వరుస అవుతావు కదా. ఏమన్నావు? అదే నువ్వు నాకు వరుస అవుతావు కదా అని. ఏ వరుస? అత్త కూతురంటే వరుసే కదా. అచ్చా, ఈ నాలెడ్జ్ అయితే బాగానే ఉందే. అవును, వారం 10 రోజులు లీడ్ ఉంటావుగా. నేను వచ్చింది మా చిన్నమ్మోళ్ళ ఇంటికి, అత్తోళ్ళ ఇంటికి కాదు.
ఏంటలా వెళ్ళిపోతున్నావు? అమ్మని ఈడొకడు మధ్యలో. అమ్మాయి కనబడితే చాలు ఏదవకిచ్చి ఈ బతుకు. ఆ, ఊరంతా తెల్లారనా ఈ ఇంట్లో మాత్రం తెల్లారది. అరే సీన్గా లే, పొద్దెక్కదాకా వంటే శనిరా, లేసి మంచం ఎత్తు. నీ నిద్రలు పాడుగాను. ఈయనకి తోడు ఈ ముసలోడు ఒకడు. రోజు రికార్డ్ పెట్టినట్టు ఏందమ్మా పొద్దు పొద్దునే? ఇంకా ఇది పొద్దుగాలనే బిడ్డ. తాత లే, తాత లే, లేకుంటే పెండ నీళ్ళతో కడిగేటట్టుంది. అరే అట్లా అటు ఇటు తిరగకపోతే ఆడ చెంబు పెట్టినా పోయి పాలు తెత్తేంద్రా. మీ అయ్య వచ్చేసరికి షాయ్ పెట్టలేదనుకో ఆగం చేస్తాడు. పోజేరా. ఎదవన్నారు ఎదవ్వ. నవ్వులు నువ్వులైతాయి గాని నువ్వులు నవ్వులైతాయే. సీను, దీంతో నూరుడు మంచిగా వత్తలేదు. బయటికి పోతే కొత్తది తెచ్చియవా? ఈయనకి ఇంట్లో పనే శాత కాదు, ఈయనకి పని చెప్తానవా? ఇగో పాలు తాగు. పెద్దోడా ఇక పట్టు. ఏ నీ అమ్మ, ఆ రోజే గనక ఈ కత్తి నాకు దొరుకుంటే నా యాల్ది. ఓ రాజమ్మ, ఉల్లిగడ్డ బదులు వాణ్ణే నరికేస్తుండే. తుని. ఎంత దమ్ముంటే ఆడు ఈ వీరవంశంలో పుట్టిన నన్నే గెలుకుతాడా? ఈ ఏషాలకేం తక్కువ లేదు. నాయ అంటేనే మాట పడు నేను, నువ్వు నా అంత చూస్తావా? అయ్యయ్యో, ఊక తాగుడు కూడా అయిన పని. ఏ ఆగ, నీ తల్లి ఏటపోతుని వేసినట్టు నిన్ను ఇవాళ ఒకే ఏటకేసేస్తారా? ఏసే బిడ్డ వేసేస్తా, వేసేయ్. వేసేస్తా, ఆగు నువ్వే. వేసేస్తా, అయ్యో, వేసేస్తా. అరే చెప్పే.